అమ్మవారి గుడి, ఈ 2 ఆలయాలు దర్శనం చేసుకోవచ్చు. అక్కడే మురమల్లలో వీరేశ్వర స్వామి కళ్యాణం, నిత్య కళ్యాణం జరుగుతుంది. ఆ స్వామిని కూడా దర్శనం చేసుకుని మురమల్లకి సమీపంలో 2 వైపులా కూడా పచ్చటి అందాలు, ఒకవైపు కాలవ, రెండో వైపు గోదావరి ఉన్నటువంటి ప్రదేశం మీకు కనిపిస్తుంది. ఆ రోడ్డు మీద మీరు ఒక 9 కిలోమీటర్లు ప్రయాణం చేసినట్లయితే మీరు కుండలేశ్వరం గ్రామాన్ని చేరతారు. ఈ దారి అంతా కూడా అత్యద్భుతంగా ఉంటుంది. అందంగా గోదావరి, ఇటువైపు కాలవలు, అలాగే 2 వైపులా కూడా కొబ్బరి తోటలు, అరటి తోటలతో కూడి ఉంటుంది. ఈ ప్రదేశంలో సరదాగా తిరుగుతూ ఆ ప్రకృతిని ఆనందిస్తూ ముందుకు చేరినట్లయితే మనం కుండలేశ్వరము అనేటువంటి గ్రామాన్ని చేరుకుంటాం. ఈ కుండలేశ్వరం అనేకమైనటువంటి పురాణాల్లో చెప్పబడినటువంటిది. ముందుగా ఈ కుండలేశ్వరాన్ని చేరగానే మనకి కనిపించేటువంటిది పుష్కర ఘాట్. ఇక్కడే స్నానం ఆచరించి స్వామి దర్శనానికి వెళ్ళడం అనేటువంటిది అందరూ చేసేటువంటి పని. మీరు కూడా చేయగలిగితే చేయడం, లేనటువంటి వారు కనీసం శిరస్సు మీద నీళ్ళని చల్లుకుని ఆ గోదావరి దేవికి నమస్కారం చేసుకుని అక్కడ ఉన్నటువంటి పవిత్రమైనటువంటి ఈ మహావృక్షాలకి ప్రదక్షిణ పూర్తి చేసుకుని అక్కడి నుంచి ఎదురుగుండా ఉన్నటువంటి ఒక రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డులో 1 కిలోమీటరు వరకు ప్రయాణం చేసినట్లయితే కుండలేశ్వర స్వామి ఆలయానికి మనం వెళ్ళగలుగుతాం. ఇదే మనం చూడాలి, దర్శించుకోవాలి అనుకునేటువంటి పార్వతీ కుండలేశ్వర స్వామి ఆలయం. ముందుగా మనకి సాకార స్వరూపమైనటువంటి మృత్యుంజయ రుద్రుడు ఏదైతే ఉన్నారో ఆయన కనిపిస్తారు. లోపలికి ప్రవేశిస్తూనే మనకి సింహద్వారం మీద వేణుగోపాల స్వామి, ప్రవేశించిన తర్వాత పార్వతీ కుండలేశ్వర స్వామి ఆలయ శిఖరము, వేణుగోపాల స్వామి శిఖరము కనిపిస్తాయి. పాదవ ప్రక్షాళన చేసుకోవడం, బయట నుంచి తిరిగి వచ్చాం కాబట్టి అయిన తర్వాత స్వామివారికి ప్రదక్షిణాక్రమం చేస్తూ ఉండగా మనకి స్వామి శిఖరాల మీద మార్కండేయ స్వామి జీవిత చరిత్ర మనకి గుర్తు వచ్చేట్లా పైన ఆలయం పైన స్వామి జీవిత చరిత్ర విగ్రహాల రూపంలో కనిపిస్తుంది. అలాగే ప్రదక్షిణ చేస్తూ ఉండగా ఆ దారిలో హనుమంతుడి ఆలయం, క్షేత్రపాలకుడు హనుమంతుడి ఆలయం కనిపిస్తుంది. ఆ స్వామికి దర్శనం చేసుకుని, స్వామికి నమస్కారం చేసుకుని మనం ప్రదక్షిణ చేసుకుంటూ ఉండగా ఆలయానికి వెనక భాగంలో స్వామి అష్టమూర్తి స్వరూపాలు ఏవైతే ఉన్నాయో ఈశ్వరుడివి, జలాది అష్టమూర్తి విగ్రహాలన్నీ కూడా శిఖరం మీద కనిపిస్తాయి. ఆ తర్వాత చండీశ్వరుడికి నమస్కారం చేసుకుని చప్పట్లు కొట్టి మేము వచ్చాము అని చెప్పి చండీశ్వరుడికి తెలిపి ఆ స్వామి నుంచి వచ్చినట్టు కనిపిస్తుంది స్వామివారికి. అమ్మవారిని దర్శనం చేసుకోవడం. వేణుగోపాల స్వామి ఆలయం. ఈ వేణుగోపాల స్వామిని దర్శనం చేసుకుని స్వామివారికి అర్చన చేసుకుని ప్రాంగణంలోకి ప్రవేశించగానే నందీశ్వరుడు కనిపిస్తారు. ఈ ఆలయ విశేషాలని ఆలయ పూజారి గారి చేత తెలుసుకుందాం. ఈ నందీశ్వరుని దర్శనం చేసుకున్న తర్వాత మహాకాలుడు, మహానందుడు స్వామివారి ముఖద్వారం దగ్గర కనిపిస్తారు. వీరి గురించి, వీరి చరిత్ర గురించి తర్వాత మనం వచ్చే వీడియోలో తెలుసుకుందాం. ఇక లోపలికి ప్రవేశించగానే గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, నాగేంద్రుడు ఈ ముగ్గురు కనిపిస్తారు. వీరికి అర్చన చేయించుకొని తర్వాత పార్వతీదేవి, ఈ అమ్మవారి దర్శనం ఎన్నో జన్మల విశేషంగా మనకి కలుగుతోంది ఈరోజు. ఆలయ పూజారి గారి ద్వారా ఆలయం విశేషాలని తెలుసుకుందాం ఇప్పుడు. నా పేరు కామేశ్వరరావు అండి, కాడకూరు కామేశ్వరరావు. నేను క్షేత్రంలో 4వ తరం వాడిని ఈ స్వామివారి సేవలో. మా ముత్తాతలు, మా తాతగారు, మా నాన్నగారు, నేను ఈ సేవ చేస్తున్నాం. ఈ స్వామివారి పేరు కుండలేశ్వర స్వామి, ఈ గ్రామం పేరు కుండలేశ్వరము. ఇక్కడ ప్రవహించే నది పేరు వృద్ధ గౌతమి గోదావరి. ఈ వృద్ధ గౌతమి గోదావరికి
సముద్రుడు వచ్చి 2 కుండలాల బహుమతికి ఇచ్చాడు. కుండలము అనగా చెవు పెట్టి పోగులు అంటాం. ఇస్తే గోదావరితో సముద్రంతో నాథ నాకు అలంకరించుకోమని ఇచ్చారు బహుమతి కింద. నేను అలంకరించుకోవడం కాదు, మనిద్దరము కలిసిన ప్రాంతం ఈ ప్రాంతం మనిద్దరి జ్ఞాపకార్థం లోక కళ్యాణార్థమై మానవుడు పూజ చేసుకోవడం కోసం ఒకటి నది ఒడ్డున ప్రతిష్ఠ చేయమని కోరింది గోదావరి సముద్రుడికి, ఎవరిని వృద్ధగౌతమని. 2వ కుండలాన్ని దేవతలు పూజ చేసుకోవడం కోసం నదీ గర్భంలో ప్రతిష్ఠ చేయమని కోరింది. ఒకటి మానవ కోసం పట్టిన ప్రతిష్ఠ. చూడండి చాలా చోట్ల ఇంకా గుండ్రంగా ఉంటాయి, లింగాకారం చూడండి, ఈ పక్క పల్లంగా ఉండి పైన గోడుగా ఉంది. ఇది విందనమాట చూపెట్టి కుండలము కుండలేశ్వరుడు. ఒకటి మానవుల కోసం నది ఒడ్డున, 2వది దేవతలు పూజ చేసుకోవడం కోసం నదీ గర్భంలో ప్రతిష్ఠ చేసిన తర్వాత అందులో స్నానం చేశాడు. చేయగా ఆయన వృద్ధాప్యం పోయి యవ్వనం వచ్చింది. ఈ క్షేత్ర మహత్యం ఏమిటయ్యా అంటే వృద్ధులు కూడా ముసలివాళ్ళు కూడా నదిలో స్నానం చేయడం వల్ల యవ్వనం వస్తుంది అన్నది ఈ కుండలేశ్వర క్షేత్ర మహత్యం. ఇది గౌతమి గ్రంథంలో 103వ అధ్యాయంలో 15వ శ్లోకంలో చెప్పబడుతోంది. అంతేకాకుండా బ్రహ్మాండ పురాణం బ్రహ్మదేవుని అడిగట్టు నారదు, తండ్రి గారు ఈ భూమండలం మీద చాలా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి, నదీ తీర ప్రాంతంలో ఏమైనా క్షేత్రం చెప్పండి, ఆ స్వామి దర్శనం చేసుకుని వస్తాను అడిగట్ట నారదుడు. అప్పుడు ఈ కుండలేశ్వర క్షేత్రం చెప్తున్నాడు. ఇది బ్రహ్మాండ పురాణంలో ఉంది. అనంతం కుండలాఫలం. ఈ కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి స్వామివారిని కనుక దర్శనం చేసుకుంటే అనంతం, అంతా ఇంత అని వర్ణించలేము, కోటి బతి వస్తుంది చెప్తున్నాడు. అప్పుడు నారద మహర్షి నదిలో స్నానం చేసి నదిలో ఉన్న పుణలేశ్వర స్వామికి అభిషేకం చేసుకుని నదిలో కంచుకుంటున్న ఆయన పురాణం, అందులో ఉన్న పుణలేశ్వర స్వామి పూజ చేసుకుని మళ్ళా పైకి వచ్చి స్వామి కూడా అర్చన చేస్తున్నాడు నారదుడు అని మనకు బ్రహ్మాండ పురాణం తెలియజేస్తున్నారు. ఇవన్నీ కూడా పురాణాలు. మానవులెవరూ కూడా ఈ ప్రాంతంలో సంచరించడం జరిగిన విషయాలు. మానవులు ఎవరైనా సంచరించే టైంలో ఏమైనా క్షేత్రానికి విశేషాలు ఉన్నాయా అని తెలుసుకొస్తే భర్త మార్కండేయుడు 4వ దశాబ్దం వాడు. దశాబ్దాలు అనేవి మానవులుగా సంచరించిన తర్వాత, అంటే మానవ ఏర్పడిన దశాబ్దాలు. దేవతల కాలాలన్నీ కూడా యుగాలు. ఇది 4వ దశాబ్దంలో భర్త మార్కండేయుడు అర్ధాయుషు అంటే 16 సంవత్సరాలు ఆయుష్ తీరిపోతున్న వారు ఇచ్చాడు ఈశ్వరుడు. ఆయన 13వ ఏట భారతదేశంలో ఉన్న క్షేత్రాలు దర్శనం చేసుకుంటూ ఈ స్వామి కూడా దర్శనం చేసుకుని ఆఖరి హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్న టైంలో యమనరాజు తీసుకుపోతుంటే శివలింగాన్ని గట్టిగా కబులించుకుని కొన్ని పాటలు పాడాడు. వాడి పేరు చంద్రశేఖర అష్టకాలు అంటారు. అందులో ఈ కుండలేశ్వర స్వామి గురించి ఒక శ్లోకాన్ని సృష్టించారు. 4వ శ్లోకంలో ఉంది. కుండలీకృత కుండలేశ్వర కుండలం వృషవాహనం. కుండలాకారంలో ఉన్న ఓ కుండలేశ్వర స్వామి వృషవాహుడవై నందివాహుడవై ఈ ప్రాంతంలో ఉన్నావయ్యా. నారదాది మునీశ్వరస్తుద వైభవం భువనేశ్వరం. ఈ ప్రాంతానికి నారదుడు వచ్చాడు అని మనం చెప్పుకున్నాం. ఈయన మార్కండేయుడు నారదాది మునీశ్వరుడు. నారదుడు ఆయనతో పాటు అనేక మంది ఋషులు కూడా వచ్చి స్నానం చేసి నేను పూజ చేసుకున్నారు. భువనేశ్వరం పుణ్యమైన క్షేత్రం ఇది. ఈ మధ్యకాలం బ్రహ్మశ్రీ చాకటి కోటేశ్వరుడు కూడా ఆయన 8 సంవత్సరాల క్రితం మాట ఆయన కాశీ వెళ్ళినప్పుడు కాశీలో కొడతామని అడిగట్ట కోటేశ్వర గారు, మీరు కాశీ వచ్చే ముందు కుండలేశ్వర క్షేత్రంలో స్నానం వచ్చారా అని అడిగినప్పుడు ఈ కుండలేశ్వర క్షేత్రం గురించి చెప్తున్నారు. అక్కడ వేద పండితులు ముందుగా కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి రావాలి, అలా వచ్చారని అడిగట్ట కోటేశ్వర గారు. అప్పుడు ఈయన అన్నారు, అదేవిడయ్యా నేను కాశీ ఎక్కడుంది అని అడిగట్ట కోటేశ్వర గారు. ఆ వేద పండితులు పెద్ద నవ్వి మీరు పురాణం చెప్తున్నారు, ముందుగా కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేస్తే కానీ కాశీ రాకపోవడం విషయం మీకు తెలియదా? కాశీలో ఉన్న మేమే కుండలేశ్వర క్షేత్రం వెళ్ళి స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకుంటున్నాం, మీరు ఆ ప్రాంతంలో ఉంటూ కూడా వెళ్ళకపోతే ఎలాగా అన్నట్ట. ఒకసారి నిర్ఘాంతి పోయి కాశీ పురాణం తిరిగేసి ఆయన 2-3 చోట్ల ప్రవచనాలు చెప్పడం జరిగింది. కాశీ వెళ్లే వాళ్ళందరూ కూడా ముందుగా కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి వెళ్ళండి అని చెప్తున్నారు. కాశీతో సమానమైంది కుండలేశ్వర క్షేత్రం అని చెప్పడం చెప్తూ ఆయన చెప్పిన చాలా మంది క్షేత్రాన్ని దర్శనానికి వస్తున్నారు. అసలు విషయం ఏమిటయ్యా, కాశీలో ఉండే గంగాదేవి రావడానికి కారణం ఏంటంటే కాశీలో ఉండే గంగాదేవి రూపం హంసరూపం, తెల్లటి రూపం. అక్కడ ప్రతిరోజు కూడా వేలాది మంది స్నానం చేస్తారు. ఎవరు వెళ్ళి గంగలో మునిగి లేచినా కూడా వాళ్ళ పాపాలను కూడా కడిగేసుకుంటూ అయిపోయి ముచ్చలా బయలుదేరుతారు. అంటే గంగలో పాపాలను వదిలేస్తున్నారు. ఈ పాపాన్ని కూడా గంగాదేవి కంటుకుని ఆవిడ హంస రూపం వల్ల నల్లగా అయిపోతుందండి. అనగా కాకి రూపం తెలుస్తుంది. ఆ కాకి రూపం పోవడం కోసమని రాత్రి వేళలు ఈ కుండలేశ్వర క్షేత్రం వచ్చి కాకి రూపంలో వచ్చి స్నానం చేసి మర్నాడు అక్కడ హంస రూపంలో గురిస్తుందట. అదే ప్రతి భక్తుడు కాశీ వెళ్ళేవాడు, ప్రతి భక్తుడు కుండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి వెళ్ళాడు అనుకోండి, ఆ గంగాదేవికి పాపాలు అంటుకోవు. ఎందువల్ల కుండలేశ్వరంలో పోతాయి కాబట్టి. ఆ తల్లి ఉంటుందిట, ఈ భక్తుడు నాకు ఎటువంటి పాపాలు అంటించలేదు కనుక
వీడు శివ సాధ్య పొందుగాక అని ఆశీర్వదిస్తున్న మహాబలి. అందుకు ముందుగా కొండలేశ్వర క్షేత్రంలో స్నానం చేసి వెళ్ళాలనేది కాశీఖండంలో చెప్పబడింది. అదే విషయాన్ని కోటేశ్వరరావు ఏదో సందర్భంలో చెప్తూ యోగినం భువనేశ్వరం, యోగులంతటి వాడి లేరయ్యా మనంతటి వాడు, మనం కూడా ఆ విధంగా స్నానం చేసి వెళ్ళాలి కాశీ వెళ్లే ముందు చెప్తున్నారు. భువనేశ్వరం పుణ్యమైన క్షేత్రం ఇది. అంధకాంతకమాశ్రితామర, అంధకాంతుడనే రాక్షుడు ఒకనొకటైన శివభక్తులను చంపేస్తున్నప్పుడు గుణేశ్వర గతంలో నువ్వు అంధకాంతుడని రాక్షను సంహరించావు, నీ భక్తులను కాపాడుకోవడం కోసం నేను నీ భక్తులనయ్యా, నన్ను యమధర్మరాజు అనే వాడు తీసుకుపోతున్నాడు, ఆయన నుంచి కాపాడవయ్యా అని అడుగుతున్నాడు. చంద్రశేఖరమాశ్రయే మమ, నన్ను కింకరేష్పతి యమధర్మరాజు నుంచి కాపాడవయ్యా ఓ కుండలేశ్వర అని శ్లోకానికి అర్థం అంటండి. అలాగే 8వ దశాబ్దంలో ఆదిశంకరాచార్యుల వారు నడిచే దేవుడు అని పేరు, ఆయన కూడా స్వామి దర్శనం చేసుకుంటూ తెలుస్తోంది. అలాగే 15వ దశాబ్దంలో శ్రీనాథ మహాకవి కూడా భారతదేశంలో ఉన్న క్షేత్రాలు దర్శనం చేసుకుంటూ ఈ స్వామి కూడా దర్శనం చేసుకుని కాశీ వెళ్లి కాశీ పురాణాన్ని తెలుగులో అనువాదం చేశారు. అంతకుముందు వ్యాస మహర్షి వారు రాశారు వేదంలో, దాని తెలుగు అనువాదం చేస్తూ ఈ కుండలేశ్వర క్షేత్రం నుంచి వర్ణించారు. విరూపాక్షుండు కుండలేశ్వరుడు, కాశీలో ఉన్న విశ్వేశ్వరుడితో సమానమైన వాడు ఈ కుండలేశ్వరుడు అని చెప్పి కాశీఖండంలో వర్ణించాడు. కాశీతో సమానమైంది అని చెప్పి ఈ శ్రీనాథ మహాకవి వర్ణించినట్టుగానే మన ఇందాక చెప్పినట్టుగా కోటేశ్వరరావుకి ఒక వేద పండితుడు చెప్పాడు కాశీ సమానమైన కుండలేశ్వర క్షేత్రం అని. అందుకని విరూపాక్షులతోటి కాశీలో ఉన్న విశ్వేశ్వరుడితో సమానమైన వాడి కుండలేశ్వరుడు చెప్పి కాశీఖండంలో వర్ణించాడు. అంతేకాదండి, స్నానార్థ దర్శనాలు, స్నానం చేసి స్వామివారి దర్శనం చేస్తున్నా, స్నానాలు దానాలు, స్నానం చేసి ఏదైనా దానం చేసినా, స్పర్శనార్థ దర్శనాలు కానీ గోదావరిని చదువుకుని స్వామివారి దర్శనం చేసుకున్నా, కోటి యజ్ఞ పుణ్యపలేదు, కోటి యజ్ఞాలు చేస్తే ఎంత ఫలితం వస్తుంది? 10,000 గోవులు దానం చేసిన ఫలితం వస్తుంది. అటువంటి ఫలితం నదికి ఉంది అంటున్నారు. ఇటువంటి ఫలితం ఏ నదికైనా వస్తుందా? ప్రతి నదికి వస్తుంది. ఎప్పుడయ్యా అంటే పుష్కరాల టైంలో వస్తుంది. 12 సంవత్సరాల ఒకసారి పుష్కరాలు వస్తాయి. 10 నదికి అంటే 12 నదులు ఉన్నాయి మనకి. 10 సంవత్సరం ఒక్కొక్క పుష్కరం వస్తుంది ఒక్కొక్క నదికి. అలాగే 11 నదులు ఒక నదులు కలిసిన పుష్కరం అంటారు. గురుడు సింహరాజులో ప్రవేశించినప్పుడు పుష్కరుడు అనేవాడు ఉద్భవిస్తాడు. అది పుష్కరాలు 10 సంవత్సరం ఒక్కొక్క నదికి వస్తూ ఉంటుంది. ఇక్కడ విశేషం ఏంటంటే అన్ని నదులు కూడా సముద్రంతో పాటు భక్తితో పాటు భార్యలందరి ప్రాంతం వచ్చి నదిలో స్నానం చేసి ప్రతిరోజు కూడా వెళ్తూ ఉంటారు. వెళ్ళినప్పుడల్లా కాశీలో గంగాదేవులు చేసిన పాపాలు, మనం ఇక్కడ మా భక్తులు చేసిన పాపాలు చేసిన పాపాలు ఇవన్నీ కూడా ఇక్కడ గోదావరికి అంటుకుంటాయట. అంటుకోకుండా సముద్రం ఏం చేస్తాడట, ప్రతిరోజు వచ్చి ఇక్కడున్న పాపాలని కూడా తనతో పాటు తీసుకుపోతూ ఉంటాడట. అందుకని ఇక్కడ అంత మహిమ. అందుకే బ్రహ్మదేవుడు వర్ణించాడు, అనంతం, ఈ అనంత సృష్టి ఎంతవతే విషయం ఎంతవతే ఉందో అంత ప్రతి వస్తుంది చెప్తాడు. అంత అద్భుతమైన క్షేత్రం కొనలేదు. ధనలక్ష్మి వెంచర్స్ డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్, అమలాపురం పట్టణానికి అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో 100% వాస్తుకు సరిపడిన సువిశాలమైన రోడ్లు, కరెంట్ మరియు అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థతో చుట్టూ ఫెన్సింగ్ తో ప్లాట్లు అమ్మకమునకు కలవు. అందరికీ అందుబాటు ధరలలో అత్యాధునిక సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్. మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి. ధనలక్ష్మి వెంచర్స్ ఈదరపల్లి ముక్కాంలా బైపాస్ రోడ్ ఆనుకుని మొసళ్లపల్లి గ్రామంలో. సెల్ 9949227227 మరియు 9676223455.